జనన్న ఆరోగ్యమే ఆరోగ్యమే స్వచ్ఛాంధ్ర 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 ఆరోగ్యమే ఆరోగ్యమే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్లాస్టిక్ బ్యాగులు వద్దు కాటన్ బ్యాగులు వద్దు ప్లాస్టిక్ బ్యాగులు వద్దు ప్లాస్టిక్ బ్యాగులు వద్దు ప్లాస్టిక్ బ్యాగులు వద్దు స్వచ్ఛాంధ్ర 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 ఆరోగ్యమే 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 స్వచ్ఛాంధ్ర 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 ఆరోగ్యమే ఆరోగ్యమే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్లాస్టిక్ బ్యాగులు వద్దు కాటన్ బ్యాగులు ప్లాస్టిక్ బ్యాగులు వద్దు ఆరోగ్యమే ఆరోగ్యమే స్వచ్ఛాంధ్ర 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 ప్లాస్టిక్ బ్యాగులు వద్దు ప్లాస్టిక్ బ్యాగులు వద్దు ప్లాస్టిక్ బ్యాగులు వద్దు పరిశుభ్రత మన బాధ్యత పరిశుభ్రత మన బాధ్యత పరిశుభ్రత మన బాధ్యత ఆరోగ్యమే ఆరోగ్యమే చేసి ఇవ్వండి. పారిశుద్ధ కార్మికులకు సహకరించండి. తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వండి. పారిశుద్ధ కార్మికులకు సహకరించండి. చెత్తను కాలువల్లో వీధుల్లో వేయకండి. పారిశుద్ధ కార్మికులకు ఇవ్వండి. చెత్తను కాలువల్లో ఎక్కడుంటే అక్కడ ఆరోగ్యం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, అంటువ్యాధుల్ని తరిమేద్దాం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, అంటువ్యాధుల్ని తరిమేద్దాం. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, కాటన్ బ్యాగులు వద్దు. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, కాటన్ బ్యాగులు వద్దు. ప్లాస్టిక్ బ్యాగులు వద్దు, కాటన్ బ్యాగులు వద్దు. అయిపోయింది ప్రోగ్రామ్ కాటన్ బ్యాగులు మొత్తం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడతాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడతాం. ప్లాస్టిక్ నిషేధించండి. చెత్తను కాలువల్లో వీధుల్లో వేయకండి. పారిశుద్ధ కార్మికులకు ఇవ్వండి. చెత్తను కాలువల్లో వీధుల్లో వేయకండి. భాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఏమా మనకు ప్రతి మూడవ శనివారం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ స్వచ్ఛంద శ్రమంలో భాగంగా అనంతపురంలో ప్రతి శనివారం మూడవ శనివారం చేయడం జరిగింది. ఈ వారం లిటర్ ఫ్రీ, అంటే మనకు చెత్త ఎక్కడ కూడా ఉండకూడదనే ఉద్దేశంతో ఈ వారం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన నిర్మాణ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, మన పల్మనేరు పరిరక్షణ సమితి సభ్యులు, అలాగే మా సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పల్మనేరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి, మనకి స్వర్ణంగా స్వచ్ఛంగా సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా మనకు సహకరించాలి. మన స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా
స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్తులో తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం